తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం పెద్ద బాగాలేదు మేడం. అంటే ఏ అంశంలో బాగాలేదంటారు? అంటే చేస్తాన పథకాలు చేయలేడు, ప్లస్ కాలేదు. అంటే ఆయన చేస్తా అన్న పథకాల్లో ఒక్కొక్కటిగా చేస్తున్నారు కదా, ఫ్రీ బస్ అన్నాడు, వచ్చిన కొత్తలోనే పెట్టాడు, సన్న బియ్యం అన్నాడు. ఫ్రీ బస్ అనేది లాభం లేదు కదా. అందరూ అంటే వర్కింగ్ ఉమెన్స్కి లాభమే అని చెప్తున్నారు. అలా ఏం లేదు మేడం, వేస్ట్ వాళ్ళకి మంచిది. అంటే దాని బదులు ఫ్రీ విద్య, ఫ్రీ హాస్పిటల్ పెడితే బాగుంటుంది. అంటే అప్పుడు ఆయన హామీలు ఇచ్చేటప్పుడు అందరూ ఓకే అన్నారు, ఇప్పుడేమో ఫ్రీ విద్య అంటున్నారు, ఎందుకని? ఫ్రీ విద్య, ఫ్రీ హాస్పిటల్ ఉంటే బెటర్ కదా మేడం. ఇవి ఉచిత బస్సులు అనేది వేస్ట్ మేడం, లాభం ఏం లేదు. దానివల్ల వర్కింగ్ అంటే అది ఎవరైనా వేసుకుంటారా మేడం. మెయిన్ కావాల్సింది విద్య కదా. విద్య, హాస్పిటల్ ఉంటే చాలు, మిగతా అవసరమే లేదు. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా ఏం చెప్తారన్న మీరు? కేసీఆర్ గారు బాగానే చేస్తారు. అంటే ఏంటంటే ఆయన ఇప్పుడు అమ్మ ఒడి అలాంటివి కానీ, అలాంటి పథకాలు కానీ, మన రైతులకి అలాంటివి బాగానే చేస్తారు మేడం. అంటే ఇప్పుడు కేసీఆర్ విధంగా చూసుకుంటే 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ పెడతామని అంటున్నారు. మరి పెట్టగలిగే సత్తా ఉందంటారా? మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది ఏమన్నా? పెట్టచ్చు మేడం, మేబీ పెట్టచ్చు. ఎందుకు మీకు బీఆర్ఎస్ కావాలా? అంటే చేస్తారు ఎవరు మంచి చేస్తే వాళ్ళు కావాలి, ఇలానే అలానే. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నచ్చిందా మీకు? అవును మేడం. ఎందుకు నచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం? అంటే చేస్తారు కదా, మళ్ళీ కేసీఆర్ గారు డెవలప్మెంట్ బాగా చేస్తారు కదా. కాంగ్రెస్ 66 ఏళ్ళ నుంచి పరిపాలించింది కానీ ఏం లాభం లేదు కదా. అంటే కాంగ్రెస్ అంశంలో చూసుకుంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నాడు. అదే కాకుండా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు, మహిళలకు 2500 కూడా ఇస్తా అంటున్నాడు. మరి అవన్నీ ఏం జరగమంటావా? ఏమో మేడం, చెప్పలేము. మేబీ అప్పటి వరకు ఏమో చెప్పలేము. అది అంటే ఏం మార్పు రావాలంటారు రాష్ట్రంలో? ఉచిత విద్య, ఉచిత హాస్పిటల్ ఉంటే చాలా, అవి రెండు చాలు, మిగతా అవసరమే లేదు.